సాహితీ మిత్రులకు నమస్కారం. ఈ శుభోదయాన ఒక చైతన్య గేయాన్ని వినండి. సాగిపో. నువ్వు మునుముందుకు వెళ్ళటానికి నడకను మొదలుపెట్టు. నీవు చూసే సూర్యోదయాలే నీకు కలిగించే ప్రేరణ. నువ్వు మునుముందుకు వెళ్ళటానికి నడకను మొదలుపెట్టు. నీవు చూసే సూర్యోదయాలే నీకు కలిగించే ప్రేరణ. నువ్వు పగటిపూట కలిసే స్నేహితులు, బంధువులు నేను అక్కున చేర్చుకోవచ్చు లేదా విస్మరించవచ్చు. అయినా నువ్వు ముందుకు నడుస్తూనే ఉండు. నీ నడక నేర్పే పరిస్థితులు, అనుభవాలు అవే నీ చుట్టూ ఉండే నాగరికత. ఆ నాగరికత చుట్టూ నడుస్తూనే ఉండు. నువ్వు పగటిపూట కలిసే స్నేహితులు, బంధువులు నిన్ను అక్కున చేర్చుకోవచ్చు లేదా విస్మరించవచ్చు. అయినా నువ్వు ముందుకు నడుస్తూనే ఉండు. నీ నడక నేర్పే పరిస్థితులు, అనుభవాలు అవే నీ చుట్టూ ఉండే నాగరికత. ఆ నాగరికత చుట్టూ నడుస్తూనే ఉండు. రాత్రి చిమ్మ చీకటిని పారద్రోలే చందమామ వెలుతురిని నీ మస్తిష్కంలో జ్ఞప్తికి పెట్టుకో. చల్లగా హృదయ తంత్రులని మీటుతుంది అది. రాత్రి చిమ్మ చీకటిని పారద్రోలే చందమామ వెలుతురిని నీ మస్తిష్కంలో జ్ఞప్తికి పెట్టుకో. చల్లగా హృదయ తంత్రులని మీటుతుంది అది. అమావాస్యలో వచ్చే చీకటిని కూడా జ్ఞప్తిలో ఉంచుకో. అది నీకు సాయం చేస్తుంది. నీ చుట్టూ ఉన్న నీ ఆలోచనలను ఆ శ్మశానంలో కలిపేయటానికి. అమావాస్యలో వచ్చే చీకటిని కూడా జ్ఞప్తిలో ఉంచుకో. అది నీకు సాయం చేస్తుంది. నీ చుట్టూ ఉన్న నీ ఆలోచనలను ఆ శ్మశానంలో కలిపేయటానికి. అనుకోకుండా ఒకరోజు నీకు ఆప్తుడు లేదా ఆప్తురాలు వచ్చి కలుస్తారు. నీతో సావాసం చేయటానికి. వారిని అశ్రద్ధ చేయకు, విస్మరించకు. వారిని దేవుడు పంపాడని నమ్ము. వారే నీతో పాటు ప్రయాణం చేసే వారని నమ్ము. ఆ నమ్మకం నేను మరింత దీర్ఘ ప్రయాణానికి సన్నద్ధం చేస్తుంది. అప్పుడు కూడా నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండు. అనుకోకుండా ఒకరోజు నీకో ఆప్తుడు లేదా ఆప్తురాలు వచ్చి కలుస్తారు నీతో సావాసం చేయటానికి. వారిని అశ్రద్ధ చేయకు, విస్మరించుకు. వారిని దేవుడు పంపాడని నమ్ము. వారే నీతో పాటు ప్రయాణం చేసేవారని నమ్ము. ఆ నమ్మకం నేను మరింత దీర్ఘ ప్రయాణానికి సన్నద్ధం చేస్తుంది. అప్పుడు కూడా నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండు. అన్నీ తెలిసాయి అని ఆగిపోకు. ఇంకా తెలుసుకోవాలని సాగిపో. అన్నీ తెలిసాయి అని ఆగిపోకు. ఇంకా తెలుసుకోవాలని సాగిపో. సాగిపో. శ్రీనివాసరావు సజ్జా గారి కవిత్వం విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ కవిత్వం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కవిత చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన సజ్జా శ్రీనివాసరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక మంచి కవిత్వంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే.